నా పేరు కొల్లి లలిత కుమారి సార్. అట్ ప్రెసెంట్ హైదరాబాద్లో నేను బీవీఆర్ఐటీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీపై రీసెర్చ్ కూడా చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ నెలల్లో నేను థీసిస్ కూడా సబ్మిట్ చేస్తాను సార్. మాకు మీద పని ఉంది అయితే. బీవీఆర్ కాలేజ్ అంటే బాగా ఫేమస్ కాలేజ్ బాగా. ఓకే ఓకే. నాకు పాప సార్. ఓకే ఓకే. నా పేరు కౌలం అనురాధ. నేను విజయవాడలో ఉంటున్నాను. నేను వీ స్టోర్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఉషా, నేను విజయవాడలో ఉంటున్నాను, బిజినెస్ చేస్తున్నాను, 2 బాబులు. ఓకే అమ్మా. నేను కూలి పని చేస్తున్నాను, పాప బాబు. వాడు చాలా ఊపిడియండు అసలు, ఇప్పుడు మర్చిపోలే కుర్రండి. అడిగే చెప్పాము నేను. చెప్పు. నా పేరు గంటా నిరీష. నా దేవుని పెళ్ళి, నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. మైక్ దగ్గరికి. నా పేరు గంటా నిరీష, మాది వేములపల్లి, నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు, హౌస్ వైఫ్. బాగా గేమ్స్ ఆడేదానివి. రజనీ మేడం గారు చదువు కూడా చెప్పు. రజనీ మేడం గారు అంటే చాలా ఇష్టం నాకు. ఎక్కువ స్కూల్ క్లాస్లో అంటే ఎక్కువ గ్రౌండ్లో ఎక్కువగా ఉండేదాన్ని. నేషనల్ బాగా వెళ్ళాను, కానీ ఇప్పుడు అవకాశం లేదు. వస్తే మళ్ళీ ఆడాలనిపిస్తుంది. మేడం, ఐ లవ్ యూ. స్వరూప, ఏ స్వరూప? బెజవాడ స్వరూపరాణి. బెజవాడ స్వరూపరాణి. నాకు ఒక బాబు అండి. ఉండేది ఎక్కడమ్మా? బెజవాడలోనా? భీమవరం. భీమవరం పెద్దరాజు గారు మాస్టారు. బాబులు హౌస్ వైఫ్. షాప్ మీద కదమ్మా. ఇంకో చిన్న విషయం గారు చెప్పడం మర్చిపోయాను. నా పేరు నత్త వనిత అండి, వేములపల్లి అండి. నేను 10th ఆపేసానండి. 2008లో నా మ్యారేజ్ అయింది. మాది ఇప్పుడు ప్రస్తుతం అమ్మపాలెం అండి. నాకు బాబు పాప అండి. నేను స్టిచ్చింగ్ నేర్చుకుని టైలర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత జాబు, ప్రైవేట్ జాబ్ నచ్చక డీజే సౌండ్ సిస్టమ్ అనుకున్నా సార్. వెరీ గుడ్, మంచి పని, స్వయం కృషి. మ్యారేజ్ అయింది సార్. బాబును పాప. బాబు అయితే ఇక్కడే నన్ను 6th క్లాస్, మన స్కూలే. ఏం చేస్తున్నాం కాదు, మనసు నచ్చిన పని ఆడే సార్. ఈ టెంట్ కానీ, ఈ టెంట్ హౌస్ కానీ, ఇప్పుడు వెంకటేష్ అనుకుంటా సంక్రాంతి వస్తే సినిమాలు అసలు లేదు చేసినట్టుగా. బట్ నాకు అప్పటి నుంచి కూడా 2013 నుంచి ఇంకోసారి పెడదాము, పెట్టి అందరినీ పిలుచుకొని మళ్ళీ ఫెలిసిటేషన్ చేద్దామన్న మూమెంట్లో ఉండేది. ఇక్కడ యాక్చువల్గా ఈ స్కూల్ తోటి మా కొంతమంది బ్యాచ్ ఉన్నాం సార్. ఈ స్కూల్ తోటి మా కొంతమంది బ్యాచ్ ఉన్నారు సార్. అంటే ఇక్కడ నేమ్స్ చెప్పను. సో వాళ్ళు మేమందరం కూడా ఏంటంటే మాకు ఈ స్కూల్ ఒక మాకు ఈ హౌస్ లాగా ఉండేది సార్, మా ఇల్లు లాగా ఉండేది. మా లైఫ్లో ఏదైనా బాధ ఉన్నా, ఏదైనా సంతోషం ఉన్నా మేము ఎక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం, ఎక్కడికి వచ్చి బాధపడతాం, ఎక్కడ అన్నీ షేర్ చేసుకుంటాం. ఈ స్కూల్ అనేది ఏంటంటే ఒక స్కూల్లా కాదు సార్, మాకు డే అండ్ నైట్ యాక్చువల్ చెప్పాలంటే ఒక పీరియడ్ ఉండేదన్నమాట. లైఫ్లో జాబ్ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేమందరం, నేను, డానీ, ఫణేంద్ర, మేమందరం ఎక్కడికి వచ్చేవాళ్ళం, ఎక్కడ షేర్ చేసుకునేవాళ్ళం ప్రతి మూమెంట్. ఇంకోటి ఏంటంటే, అరే నా కళ్ళు పెద్దరా, మీరు ఎక్కడేం చేసినా కనపడతాయి అనేవాళ్ళు. ఈ డైలాగ్ నాకు ఇప్పటికీ గుర్తు. అలాగే కామేశ్వరి మేడం గారు ఏంటంటే, రంగాపురం స్కూల్ అంటే మేము ఫస్ట్ డే ఇక్కడ మన అడ్మిషన్ తీసుకుంటారు కదా సార్, వచ్చామన్నమాట. ఆవిడ రాసేది ఏ మూల ఆన్ ద లెఫ్ట్ చీక్, ఏ మూల ఆన్ ద రైట్ లెగ్. నా 10th క్లాస్ దాని మీద ఉంటుంది సార్. మా 10th క్లాస్ ప్రతిదానికి ఏదైనా ఉపయోగపడుద్ది. అంటే ఆవిడే రాసింది సార్ ఆ లెటర్స్ అన్నీ కూడా. మాకు ఇప్పటికీ గుర్తు. ఆవిడ అడ్మిషన్ తీసుకోవడం కానీ, 7th క్లాస్ ఇంగ్లీష్ లెసన్ చెప్పడం కానీ ప్రతి. సో ఇక్కడ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువగా సార్. మీరందరూ కూడా మా లైఫ్లో పాటు ఇది. నేను ఎప్పటి నుంచి ఇలా మాట్లాడాలి, ఇలా పెట్టినప్పుడు అందరి గురించి చెప్పాలి అని చెప్పి అనుకునేవాడిని. ఈరోజు ఆ మూమెంట్ వచ్చింది. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇదంతా కొంచెం చెప్పాలనిపించి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే సార్. అలాగే ఇక్కడున్న మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఎంతో కష్టపడి ఎప్పటి నుంచో దాదాపు ఇది 6 months నుంచి కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాం సార్. లాస్ట్ 3 months నుంచి ఎవ్రీడే కాల్స్ కనెక్ట్ అవ్వడం, ఎవరెంత బిజీగా ఉన్నా కానీ కాల్ అటెండ్ అయ్యి మాట్లాడుకుని ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని చెప్పి చాలామంది చాలా బాగా హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కాల్ ఒకసారి 8:39 స్టార్ట్ చేసాం. ఇన్ యువర్ కెరియర్ అట్లా మోటివేషన్ అనేది నాకు ఎన్ఎస్ సార్ దగ్గర నుంచి దొరికింది. అండ్ ఇంగ్లీష్ మేడం అయితే అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ. అఫ్ కోర్స్ మేము ఏమనుకునే వాళ్ళం అంటే, మేడం దగ్గర నుంచి అసలు దెబ్బలు తినకూడదు అంటే అసలు ఏం చేయాలి. సో
anyhow we have to speak in English only in madam's class, but even in now also మన కెరియర్స్లో మన ఇంగ్లీష్లో కొంచెం కాస్త కూస్త బెటర్గా ఉన్నాము అంటే ఫౌండేషన్ అనేది మేడం నుంచే వచ్చింది. చాలా అండ్ మీ లుక్స్ వైజ్ కానీ మీ టీచింగ్ వైజ్ కానీ చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్ మ్యామ్. అండ్ ఈవెన్ రిమైనింగ్ టీచర్స్ కూడా మీరు చేసిన ఎఫర్ట్స్, మీరు పెట్టిన ఎఫర్ట్స్ వల్లే మేము ఇలా ఉన్నాం సార్ ఇవాళ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ ఆల్ యువర్ మోటివేషన్స్ ఫ్రమ్ అంటే అందరి తరపు నుంచి నేను ఇనిషియేటివ్ తీసుకుని. ఎస్ మ్యామ్, ఎస్ సార్. రాధా మేడం గారికి పెద్ద ఫ్యాన్ కదా, ఎందుకంటే ఆవిడ డ్రెస్ స్టైల్ అన్ని చూసేవాడు. ఎగ్జాక్ట్లీ క్యాచ్ చేసేసారు. ట్రెండ్ ఫాలో అయ్యారు మేడం. అవునవును, ట్రెండ్ ఫాలో అవ్వరు కదా, ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. సో మన విజయశ్రీ వాళ్ళ పాప చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమోనని సో ఈ ప్లాట్ఫామ్ నేను యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి టీచర్ మాకు ఫేవరెటే. మాకు ఇప్పటికీ మాలో మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ ఉన్నాయి అంటే దానికి ఫస్ట్ స్టెప్ మీరే మ్యామ్. మాకు అసలు ఏమీ తెలియని ఏజ్ నుంచి మీరు మాతోనే ఉన్నారు. మెయిన్లీ కామేశ్వరి మేడం, అసలు 6th క్లాస్లో అయితే మేడం తీసుకున్న కేర్, అసలు చదివే వరకు ఊరుకునే వాళ్ళు కాదు. అసలు ఏమీ రాని సిచ్యువేషన్ నుంచి కొంచెం ఒక లెవెల్లో టాప్ చేసే లెవెల్లో అంటే అందరికన్నా కాదు, ఒక మంచి మార్క్స్ తెచ్చుకునే వరకు కూడా మేడం చాలా కేర్ తీసుకుని తిట్టిన మేడం తోటే మేము పొగిడించుకున్నాము. అది మా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అసలు. ఈవెన్ రజనీ మేడం ఆల్సో చాలా సీరియస్గా చేసేవాళ్ళం మ్యామ్. మీరు చెప్పిన డ్రిల్ కానీ ఒకసారి నేను ఒక మిస్టేక్ చేశాను మ్యామ్. అందరినీ కొట్టారు కానీ నేను ఆ గ్రూప్లో నుంచి నేను తప్పించుకున్నాను. నేనైతే దెబ్బలు తినలేదు ఆ సిచ్యువేషన్లో. అది నేను ఇప్పటికీ ఒక మెమరీగా నా ఫ్రెండ్స్తో అదే మ్యామ్ మీరు అంటే అక్కడ గ్రౌండ్లో వరుసగా నుంచోపెట్టి స్టిక్ పెట్టి కొట్టేవాళ్ళు మ్యామ్. అంటే మేము చేసిన మిస్టేక్స్కి వేరే విధంగా కాదు. ఆ టైంలో కూడా నేను ఆ భయంతో తప్పించుకున్నాను. బట్ సారీ ఫర్ దట్ మ్యామ్. ఇంకా తర్వాత బ్రహ్మాజీ సార్ వల్లనే మాకు మ్యాథ్స్ అవి కూడా ఫౌండేషన్ బాగా పడింది. అండ్ సోషల్ మేడం అసలు అంటే జనరల్గా నిద్ర వస్తూ ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము చాలా ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళం మ్యామ్. లక్ష్మి మ్యామ్ చాలా అసలు బిగ్గెస్ట్ థ్యాంక్స్ మ్యామ్. అంటే మాకు కొంచెం థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా ఈ పాప కోసం గట్టిగా తనంతట తాను అడిగి వచ్చింది డాన్స్ చేయడానికి. దసార్లు నవీన్ అందుకని మాస్టర్ అయ్యేది. కానీ ఈ స్కూల్ ఫస్ట్ ఇంకా మంచి పోస్ట్కి వెళ్ళినందుకు జస్ట్ చిన్న గుర్తింపు అంతే, అందుకని చేయలేదు. అందరూ ఇష్టమే కానీ కొంచెం మిమ్మల్ని గుర్తు చేసుకోండి సార్, మేమే గుర్తు చేసుకుంటాం. నేను చెప్పాను కదా మీకు, బాగా చదివేవాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి మమ్మల్ని. బాగా కొట్టేది మేము మిమ్మల్నే కదా, అందుకని మీరు గుర్తు చేసుకుంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. అందరినీ అలాగే గుర్తు చేసుకోవాలని ఉంది, టైం సరిపోదు కాబట్టి అందరికీ కూడా బాయ్, ఆల్ ది బెస్ట్. ఇంకా టైం లేట్ అయిపోతుంది. ఇంకా ఎవరన్నా మాట్లాడాలంటే కానీ మధ్యాహ్నం కూర్చొని ఒకసారి చక్కగా మాట్లాడుకోండి. ఓకే, మళ్ళీ చెప్పాం కదా 2036 మేడం, డేట్ 2036 మళ్ళీ గుర్తుంచుకోండి అందరూ. సంక్రాంతి ఇంకేముంది మీకు ఫాలోఅప్స్ వస్తాయి. సంక్రాంతి ఫస్ట్ సండే పెట్టండి సార్, మండే కాకుండా సండే పెట్టండి. ఓకే సార్, ఓకే. మరొకసారి ఓకే 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 సార్. మా
థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చెప్పాల్సిన విషయాలు కూడా చాలా వరకు మా ఫ్రెండ్స్ కవర్ చేసేసారు. ఇది ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అనుకుంటున్నాను సార్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరితో కూడా నాకు చాలా బాండింగ్ ఉంది. మొట్టమొదటిగా కామేశ్వరి మేడం, నేను అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాను. వాళ్ళ ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాను ట్యూషన్ కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ. మేడం చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు నా చిన్నతనం నుంచి. దాని తర్వాత సార్ మీ భయంతోనే నేను అయితే మాత్రం కాలేజ్ డేస్ అని అలాగే జరిగినాయి సార్. ఎస్పెషల్లీ డిగ్రీ అయితే నేను డబుల్ మ్యాథ్స్ చేశాను సార్. స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చేశాను సార్. వన్ థింగ్ సార్, ఈజీ అటాచ్మెంట్ ఉంది సార్. అంటే సార్ చెప్పినట్టు మేము ఈ 25 years కూడా కలిసి ఉన్నాం. ఈవెన్ ఫ్యామిలీస్తో కూడా అలా కలిసి ఉన్నాం సార్. ఇప్పుడు మా ఫ్యామిలీలో నా పర్సనల్గా ఏమన్నా కానీ నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఈవెన్ వాళ్ళ విషయంలో కూడా మేము అందరం యూనిట్గానే ఉంటున్నాం. ఫ్యామిలీలో ఈవెన్ ఫినాన్షియల్గానైనా కానీ మేము అలాగే సపోర్ట్ చేస్తున్నాం. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా సార్ నా ఫ్రెండ్సే వచ్చి ఉన్నారు. అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా 2036లో సార్ మళ్ళీ ఇంకోసారి ఇలా చేయాలని అయితే మేము అనుకుంటున్నాం తప్పకుండా. మేడం, రాధా మేడం, యు ఆర్ సో స్పెషల్ టు మీ మ్యామ్. బికాజ్ మేడం నేను ఇప్పటి వరకు ఒక 5 countries వరకు చూశాను మేడం. వెన్ ఎవర్ ఐ యూస్ టు గెట్ ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యామ్, డెఫినెట్లీ ఐ రిమెంబర్ యువర్ నేమ్ మ్యామ్. బికాస్ ద బేస్మెంట్ మ్యామ్, యు ఆర్ గివెన్ గ్రేట్ బేస్మెంట్ మ్యామ్. And moreover ma'am, we settled as compared to private school people ma'am, we settled a lot ma'am. So that is a very precious thing us ma'am. ఏ సిచువేషన్ అయినా ఫేస్ చేసే దమ్ము ఉంది. అంటే కోర్ వాల్యూస్ అనేవి చాలా దమ్ము అసలు స్కూల్ పిల్లలకే ఉంటుంది. Exactly ma'am, exactly. ఏ సిచ్యుయేషన్ అయినా సరే. నేను సతన్బాడ్ హై స్కూల్లో ఉండగా నేను ఒక టఫ్ సిచ్యుయేషన్ ఫేస్ చేశాను. నిజంగా నేను ఆ పిల్లలు అంటే పేర్లు గుర్తుండవు నాకు, అది నా డీమెరిట్. అది ఆ రోజున 10th class బాయ్స్ అందరూ, నా సెక్షన్ బాయ్స్ ఇట్లా నించుని వరుస నించుని, మేడం మీరు కనిపించరు, మీ బ్యాగ్ అది మేము మీ దాంట్లోకి పెట్టేసాము, మీరు కామ్గా ఆటో ఎక్కండి అన్నారు. అందులో ఉన్న వాళ్ళందరూ నాతో దెబ్బలు తిన్న పిల్లలే. కానీ నాకు ఆ బాయ్స్ దగ్గర ఉన్న ఆ స్పిరిట్, అంటే ఎంత మేము ఏమన్నా సరే ముందుకొచ్చిన అంటే గర్ల్స్కి ఏంటంటే కొద్దిగా హెసిటేషన్ ఉంటుంది. ఎవరంటే మగపిల్లలు కాబట్టి ఆ దూకేసే తీరులో ఏంటంటే అంటే నేను నా లైఫ్లో ఆ పిల్లలు మర్చిపోలేను. అలా నించుని లోపలికి ఆటో ఎక్కేంత వరకు అలా కాదు ఏంటంటే కొద్దిగా హెసిటేషన్ ఉంటుంది. గమ్మున ఏదైనా స్టెప్ తీసుకోవడానికి హెసిటేషన్. చదువులో వాళ్ళే ఉంటారు, మీరే ఉన్నారమ్మా. ఏ స్కూల్కి వెళ్ళినా ఫస్ట్ 2 ranks ఆడపిల్లలకే వచ్చేవి. నా సపోర్ట్ అంతా గర్ల్స్. ఎక్కడ ఏది చేసినా రంగోలీ కండక్ట్ చేస్తా గర్ల్స్కే. నా సర్వీస్ అంతా గర్ల్స్ చేస్తా, కానీ నాకు సపోర్ట్ ఇచ్చేదంతా మా పిల్లలు ఇస్తారు. అది చెప్పుకోవాల్సింది. ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ప్లీజ్ ఫ్రీ టు కాల్ మీ. అది క్రానిక్ థెరపీ ఏదైనా కానీ, ఇంజెక్టబుల్స్ అయినా మెడిసిన్ అయినా, ప్లీజ్ ఫ్రీ టు కాల్ మీ. నేను నార్మల్గా మా గ్రూప్స్లో అయితే మా వాళ్ళతో నేను ఎప్పటికీ టచ్లో ఉన్నాను. ఎవరికి ఏ మెడికల్ ఎమర్జెన్సీ అయినా నాకు కాల్ చేయండి తప్పకుండా. సో ఐ కెన్ ఇప్పుడు మీ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేయండి. ఇంకా ఇంకొంచెం వాళ్ళని డెవలప్ చేసి మాకంటే ఎక్కువ స్థాయికి వచ్చేలా మాత్రం తప్పకుండా మా పిల్లల్ని అలాగే పెంచుతాం సార్. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మనకి హెచ్చమ చేసిన బాల్ మాస్టర్ని గడనెత్తున ఇంకా చాలా చెప్పాలంటే బాబు వాయిస్ కాల్ చదవద్దు. మస్తీ మస్తీ జిందగీ మస్తీ. ఏమైంది ఇంతకాలం ఈ సంతోషం, మబ్బుల్లో దాచిందేమో ఆకాశం. మస్తీ మస్తీ జిందగీ మస్తీ. నిన్నైనా అందుకుని నిన్ను చూసి నీకిచ్చి పంపిందేమో ఈ నిమిషం. మస్తీ మస్తీ జిందగీ మస్తీ. నాదే ముందు నీ వల్లే ఆనందం పోగేస్తున్నా, నీతో ఉన్న క్షణములోన నువ్విచ్చింది మళ్ళీ నీకే ఇస్తున్నా. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నువ్వు తోడు ఉంటే చాలు హాయితోనే దోస్తీ. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ.
వయస్సు కింద గిల్లా చక్కరాలు పెట్టింది ఊహ నువ్వు తోడుకుంటే ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళంది రెండు పక్కలకి రెండు రెక్కలొచ్చి రెచ్చిపోయి రివ్వండి ఆశ నిన్ను చూసుకొని నిన్న మొనలని మర్చిపోయి తుళ్ళింది తెలుసా నీ చుట్టూర నా ప్రాణం ఉల్లాసంగా తుళ్ళిందే నీ ప్రాణాన్ని చుట్టేసే ఊపిరిలోన దాచుకోవాలని ఉందే మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ నువ్వు తోడు ఉంటే చాలు హాయితోనే దోస్తీ పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు అరికిడిలో పడుచును చూస్తే మందిరంతా జాతరే అయ్యో రామా క్యా కరే కాలిగజ్జల సవ్వడి వింటే సంధ్య వేళన సందడే మస్తు మస్తుగా చేత్తడే డోలు సిక్కులన్నీ కుక్క మీద ఇల్ల గిల్లి ముక్కలేస్తూ పాడుతుంటే అల్ల వేల రంగులొచ్చి వాలినట్టుగా గిలి అంతా పండగలా మెరిసిందిలా పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు వయ్యారం చిందేసే అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు పైకి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పి ఎల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. సో గెట్ టుగెదర్ ఏంటంటే మనం ఏదో వచ్చాం, టీచర్స్కి ఫెలిసిటేషన్ చేసాం, మొమెంటల్ తీసుకుని వెళ్ళిపోయాం కాదు. సో ఏంటంటే అక్కడ అంటే కొంతమంది ఓపెన్ అవ్వచ్చు, ఓపెన్ అవ్వకపోవచ్చు. మన గెట్ టుగెదర్ మెయిన్ ముఖ్య సారాంశం ఏంటంటే కొంతమంది బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మిడ్ లెవెల్లో ఉన్నారు, కొంతమంది ఇంకా స్టిల్ దే ట్రైన్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరిని నేను చెప్పట్లేదు. ఏంటంటే కొంతమందికి ఫినాన్షియల్గా హెల్ప్ కావచ్చు, కొంతమందికి రిఫరెన్స్గా హెల్ప్ కావచ్చు, లేకపోతే కొంతమంది పిల్లలు బీటెక్ చదువుంటారు, డిగ్రీ చదువుంటారు, వాళ్ళకి ఏమైనా జాబ్స్ కావాల్సి ఉండొచ్చు మీకు మీ ఫ్యామిలీస్. సో ఏం చేస్తామంటే గోయింగ్ ఫర్దర్ ఈ గ్రూప్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇవన్నీ కాకుండా ఎవరికైనా నిజంగా హెల్ప్ కావాలి, వాళ్ళకి నీడ్ పక్కా ఉంది అని ఉంటే అంటే మీరు చెప్పినప్పుడు ఒకళ్ళకి వ్యాలిడేట్ చేసి మనం అందరికీ హెల్ప్ చేద్దాం. అది ఫినాన్షియల్ కావచ్చు, డబ్బు మనం హెల్ప్ చేయొచ్చు, లేకపోతే మనం వాళ్ళకి ఏదైనా మాట పరంగా హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం అక్కడ నుంచోవడం, వాళ్ళకి హెల్ప్ చేయడం. సో ఇది మెయిన్ గెట్ టుగెదర్ అంటే మనం వచ్చాం, తిన్నాం, టీచర్స్ని పంపించాం, కాసేపు డాన్స్లు వేసి వెళ్ళిపోయాం కాకుండా అసలు మనవాడు ఎవడెవడు ఏం చేస్తున్నాడు, నిజంగా వాడు హ్యాపీగా ఉన్నాడా లేకపోతే బాధగా ఉన్నాడా, ఏమన్నా రియల్గా నీడ్లో ఉంటే కొంచెం గ్రూప్లో కానీ లేకపోతే మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు కానీ చెప్పండి. చెప్తే సో మాకు తోచినంత అది ఫినాన్షియల్ కావచ్చు, అగైన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ అనమాట సపోర్ట్ చేయడానికి. సో దానికి సంబంధించి మనం ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం. ఓకేనా, ఏమంటారు? నాకు తెలుసు గ్రూప్లో 100 మంది ఉంటే 100 మంది యాక్టివ్గా రెస్పాండ్ అవ్వరు, ఆ ఫ్లో పట్టుకోలేరు, క్యాచ్ చేయలేరు, మెసేజ్లు వస్తూ ఉంటాయి. కాకపోతే అట్లీస్ట్ చూడండి ఏం జరుగుతుంది గ్రూప్లో, ఎవరేం పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఇంతలాగా రావడానికి చాలామంది చాలాగా పాపం లేట్ నైట్లు కూర్చున్నారు, చేశారు కదా. ఇంకోటి ఏంటంటే ఇది 6 months ముందు స్టార్ట్ అయింది. అంటే కొంతమంది నేమ్స్ వారియర్స్ ఐ విల్ సే వారియర్స్ అనమాట. చాలా ఏంటంటే చెప్పే కదా, ఒక కాల్ ఉంది 8:30, 9 స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 3:30, 4 అయిపోయింది. దాంట్లో అమ్మాయి छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట.
కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. దాని మీద ఏ అక్షరం ఉంది, ఆ ఏ అనేది ఏం చేశారంటే మా వాళ్ళ లోపల ఆ ఏ పిగి ఒక అమ్మాయి ఇచ్చారు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఎగ్జామ్ కంప్లీట్ చేసింది. సో ఆ రోజు సచివాలయం అనగానే అందరినీ ఇచ్చారు, అందరినీ ఇచ్చి ఇచ్చారు. సో ఆ మేము ఎప్పుడు ఈ స్కూల్లో కలిసినా కానీ ఆ మూమెంట్ గుర్తేసుకుని చెప్పాలి. ఓకే 1 2 3 ఓకే. ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. హే పట్టు చీరనే కట్టుకున్నా, కట్టుకున్నులో కట్టుకున్నా, టిక్కీ బొట్టే వెట్టుకున్నా, వెట్టుకున్నులో వెట్టుకున్నా, నడుముకు వడ్డాణం చుట్టుకున్నా, చుట్టుకున్నులో చుట్టుకున్నా, దిష్టి సుక్కనే దిద్దుకున్నా, దిద్దుకున్నులో దిద్దుకున్నా. పెళ్లి కూతురు ముస్తాబురో, నువ్వు యాడంగా వస్తావురో, చెయ్యి నీ చేతికిస్తాను రో, అడుగు నీ అడుగులేస్తాను రో, నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట. నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప డుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గుడుగ్గని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. attitude పొంగల్. It's a blockbuster పొంగల్. Girls, 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 no dangal, celebrate the Pongal. Actually,
ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ పొంగల్. ఒకటైతే నాడుంటదే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే. వేరే ప్లానెట్టా ఇద్దంతం ఎట్టా నాకెట్ట పడ్డావులే కల్లోటి వెట్టా స్వీటీ చాక్లెట్టా నా పేట మారిందిలే స్టెప్పులు వేసిందే దినకు దిన కొత్తగా నా గుండె డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే నీ పేరు టాటూల రాయించనా మన పేరు హిట్ పేరు చేసేయనా వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే వైబుంది బేబీ వైబుందిలే ఈ గ్లోబ్ నావే వైబుందిలే. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక కాటుక కళ్ళతోటి కాటే వేసావే నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా నీ రింగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ
पतंग